ఏదైతే ఏజెన్సీ ప్రాంతానికి విరుద్ధంగా 170 చట్టానిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి గిరిజనేతరులకు ఖబర్దార్ తెలియజేస్తున్న మా ఏజెన్సీ ప్రాంతానికి జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డలారా, మీ సంగతి మీ అంతు చూస్తాం. ఎందుకంటే చరిత్ర తెలుసుకోండి. ఏదైతే 5వ షెడ్యూల్ భూభాగంలో నివసిస్తున్నటువంటి మా ఆదివాసీ ప్రజల ఆ హక్కు అనేది ఏదైతే 170 చట్టం వచ్చిందో, ఈ 170 చట్టానికి విరుద్ధంగా మీరు వేసినటువంటి కేసుని సుప్రీంకోర్టు, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు దీనిపై వెంటనే స్పందించి దీనిని ఆ పిటిషన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకైతే ఈ మా ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ ప్రజలు తరతరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే మా భారతదేశంలోని భూభాగం ఉందో ఆ భూభాగంలో 5వ భూభాగంగా మా ఏజెన్సీ ప్రాంతాన్ని విస్తరించినారు. ఆ విస్తరించిన 5వ భూభాగాన్ని కూడా మాది ఎక్కడైతే గిరిజనేతరులు ఇక్కడ వచ్చి ఏదో బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ ఇంత బిల్డింగ్లు కట్టి ఇంత అన్యాక్రాంతం చేసినా కూడా మేము పోనీ ఇక్కడ బతకడానికి వచ్చినారు కాబట్టి బతకనని మేము అనుకుంటే ఏదైతే మా చట్టాన్ని, మా 170 చట్టాన్ని, మా ఏజెన్సీ ప్రాంతాన్ని తుంగలో తొక్కడానికి ప్రయత్నాలు చేస్తే మాత్రం అంతు చూస్తామని ఈ సందర్భంగా ఈ జైనూర్ కేంద్రంగా మీకు నేను తెలియజేస్తున్నా. మేము ఇక్కడ ఆదివాసులం, ఖచ్చితంగా మేము గిరిజనులకు మేము ఖచ్చితంగా వ్యతిరేకం కాదు. మంచిగా బతకండి, మంచిగా ఉండాలి. కానీ మాకు వ్యతిరేకంగా మా చట్టాలకు వ్యతిరేకంగా మా హక్కులకు భంగం కలిగించినటువంటి చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము దీనికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ పిటిషనర్లు ఏవైతే గిరిజనేతరులు పిటిషనర్లు ఉన్నారో వారు మాత్రం ఈ ఏజెన్సీ ప్రాంతానికి అడుగు పెట్టడానికి కూడా వీళ్ళకు ఇక్కడ హక్కు లేదు. ఎందుకంటే మా 170 చట్టాన్ని గురించి ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా ఇంత మాట్లాడినటువంటి అక్కడ పిటిషన్ ఇచ్చినటువంటి ఆ లాయర్లకు మరియు ఆ 1700 మంది పిటిషనర్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా 170 చట్టానికి మరియు ఆదివాసీ హక్కుల చట్టాలకు విరుద్ధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ కేంద్ర ప్రభుత్వం కావచ్చు విరుద్ధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మా ఆదివాసులు మేము స్వయం పరిపాలన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.